వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పాత బస్తీ బండ్లగూడలో ర్యాష్ డ్రైవింగ్ తో మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనపై అబీద్ అనే వ్యక్తి బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకొని నేడు చంద్రయాన గుట్ట ఏసీపీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సయ్యద్ అబీద్, సయ్యద్ యూసుఫ్ ఇద్దరు వెల్డింగ్ వర్క్ చేసుకునేవారు. యూసుఫ్ కంటిలో వెల్డింగ్ చేస్తుండగా చిన్నపాటి గాయం అవ్వడంతో స్టిక్ హషామాబాద్ ప్రాంతంలోని హాస్పిటల్లో చికిత్స అనంతరం బయటకు వచ్చి బైక్ పై యూటర్న్ తీసుకుంటుండగా చంద్రయాన గుట్ట నుండి అరంగపూర్ వైపు వస్తున్న కారులో ఉన్న మహమ్మద్ అబ్దుల్ జాకీ బైక్ లో ఢీకొనడంతో ఇద్దరి మధ్య మాట పెరిగి జాకీ కిందకి దిగి అబీద్ పై పిడుగులు గుద్దాడు. అక్కడి నుంచి వెళ్తున్న జాకీ సోదరులు తన అన్నను ఎవరో కొడుతున్నారని చూసి ప్లాస్టిక్ బ్యాట్ తెచ్చి దానితో కొట్టడం జరిగింది. దీనిపై అందరినీ అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం ఆషమాబాద్కు వెళ్తుండగా సవేరా హోటల్ దగ్గర రోడ్ యూటర్న్ తీసుకుంటుండగా అదే సమయంలో ఒక ఫార్చునర్ కారు TS08FR0567 అనేటువంటి కారు డ్రైవర్ కారుని అతివేగంగా నడుపుకొని వచ్చి ఈ యొక్క మోటార్ సైకిల్కు డాష్ ఇవ్వడం జరిగింది. లైట్గా డాష్ ఇవ్వడం వల్ల అతను అబేద్ అండ్ యూసుఫ్ కింద పడిపోవడం జరిగింది. అప్పుడు ఈ మోటార్ సైకిల్ మీద ఉన్నటువంటి అబేద్, యూసుఫ్ కార్ నడిపించే అతన్ని చూసుకొని బండి నడిపించాలిగా, నువ్వు అలా నడిపిస్తే ఎట్లా అనేది ఒక హిందీలో తుమ్ దేక్కే చలానా బ్రేక్ మార్ సక్తేనా అని అనేసరికి ఇద్దరి మధ్యన వర్డ్స్ ఎక్స్చేంజ్ కావడం జరిగింది. ఆ తర్వాత అబేద్ తిరిగి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతుండగా వెనకాల నుండి ఈ కార్ నడిపించేటువంటి వ్యక్తి జకీ కార్ని వెనక నుంచి తీసుకుని వెళ్ళి మేరకు క్యూ గాలి దేవులకు నన్ను ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి, నువ్వు కూడా చూసుకొని పోవాలి అని చెప్పేసి ఇద్దరి మధ్యన వర్డ్ ఎక్స్చేంజ్ జరిగింది. అప్పుడు ఇద్దరి మధ్య ఆడుతున్న కారు దిగి కొడుతున్న జకీ అనే అతను ఈ అబేద్ని కొడుతున్న సందర్భంలో ఈ జకీకి కజిన్ బ్రదర్ అయినటువంటి ఇద్దరు అబ్దుల్ సఫీ అండ్ అబ్దుల్ ఫసీ వీళ్ళిద్దరు అప్పుడు అదే సమయంలో క్రికెట్ ఆడి వస్తుండగా మా అన్నని ఎవరో కొడుతురని చెప్పేసి జకీని కొడుతురని వాళ్ళ తమ్ముడు బ్యాట్ తీసుకొని ఇక్కడ ఇతని అబేద్ను కొట్టడం జరిగింది. దాని విషయంలో అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కారు ఎవరిది, ఎక్కడి నుంచి ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పేసి, కొట్టిన వాళ్ళు ఎవరని చెప్పేసి మన బండ్లగూడ ఇన్స్పెక్టర్ గారు క్రైమ్ నెంబర్ 296/2025 అండర్ సెక్షన్ 118 సబ్-1 అండ్ 125 సబ్-A కింద కేసు నమోదు చేసి వాళ్ళని తర్వాత ట్రేస్ చేయడం జరిగింది. అందులో కారు నడిపిన అతను జకీ, అదేవిధంగా బ్యాట్ తీసుకున్నటువంటి కొట్టినటువంటి అబ్దుల్ సఫీ, అతని తమ్ముడు ఫసీ అనే వాళ్ళు ఉండటం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఇష్యూలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడం జరిగింది. ఇది రెండు కమ్యూనిటీల మధ్యన, అంటే వేరే వాళ్ళు కమ్యూనిటీ చేంజ్ కానుకుంటారు కాదు, యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ అంతా కూడా కేవలం రోడ్డు ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్. అది కూడా ఇద్దరు కూడా అక్యూజ్డ్ అండ్ కాంప్లైంట్ కూడా ఇద్దరు కూడా సేమ్ కమ్యూనిటీ. అయితే ఇందులో జరిగినటువంటి పొరపాటు ఏంటంటే, ఎవరైతే ప్రమాదానికి గురవుతారో అతను అని 100 కానీ 112 కానీ కాల్ చేసి ఇమీడియట్గా పోలీస్ అటెండ్ అవుతారు. అయితే ఇందులో చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళు కొట్టడం అనేది చాలా తప్పు. దీని విషయంలో ఫర్దర్గా ఎలాంటి సెక్షన్లు అప్లికేబుల్ అయితే ఇవన్నీ కూడా కేసు నమోదు చేసి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే పత్రికాముఖంగా ఈ ప్రెస్ ద్వారా తెలియజేసిన పబ్లిక్ ఏంటంటే, ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి